ఈ రోజులలో చాలామంది సోషల్ మీడియాలోనే చూసి మెడికేషన్ తీసుకుంటున్నారు. లైక్ అది మేజర్ ప్రాబ్లం అయినా సరే. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే ఒక రీల్ చూసి వాళ్ళు ఏ మెడిసిన్ తీసుకోవాలన్నా డిసైడ్ అయిపోతున్నారు. అంటే డెంటిస్ట్ అనే కాదు, ఏ బాడీ పార్ట్కి ప్రాబ్లం వచ్చినా కూడా లైక్ ఇన్ జనరల్గా రీల్ చూసి లైక్ ఈ మెడిసిన్ తీసుకుంటే సరిపోతుంది. అసలు రీల్ చూసి అసలు మెడిసిన్ అనేది తీసుకోవడం అసలు రాంగ్ అండి. ఓకే. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క యూనిక్ ప్రాబ్లం ఉంటుంది, దానికి ఒక యూనిక్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇద్దరు పేషెంట్స్ వచ్చారనుకోండి, ఇద్దరికి ఒకటే ప్రాబ్లం ఉన్నా కూడా మేము ఇద్దరికి ఒకటే మెడికేషన్ సజెస్ట్ చేయం, అకార్డింగ్ టు ద కండిషన్ బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రీట్మెంట్ ప్లాన్ ఉంటుంది. కాబట్టి సొంత వైద్యం అనేది తీసుకోవద్దు అని నేను చెప్తాను. ఎందుకంటే మనకి ఇక్కడ ఇండియాలో డెంటిస్ట్ అవైలబిలిటీగా ఉంటారు కాబట్టి ఏదైనా ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా ఏదో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి దానికి ఏంటి అనేది తెలుసుకుని చేసుకుంటే బెటర్ ఆప్షన్. సొంతగా చేసుకుని దాన్ని మళ్ళీ కాంప్లికేషన్ అయిన తర్వాత వస్తారు, ఇట్లా చాలామంది వస్తారు. సో అట్లాంటివి చెయ్యొద్దు అనే చెప్తాం. ఓకే. చాలామంది డెంటిస్ట్ని కన్సల్ట్ కావాలంటే చాలా ఖర్చు అవుతుంది, చాలా ఎక్స్పెన్సివ్ అనుకుంటారు. ఈజ్ ఇట్ ట్రూ? డెంటిస్ట్ ట్రీట్మెంట్ ఎక్స్పెన్సివ్ ఎప్పుడు అవుతుంది అంటే, ఫస్ట్ ఎవరన్నా మేము ఇప్పుడు మామూలుగా చెప్తామండి, ఎవ్రీ ఇయర్ ఒకసారి మీరు రెగ్యులర్గా చెకప్కి రండి అని చెప్పి. కానీ ఎవ్వరు రారు. ఎందుకు అంటే నాకు ఏం ప్రాబ్లం లేదు, నేను ఎందుకు వెళ్ళాలి డెంటిస్ట్ దగ్గరికి? దట్స్ అ మేజర్ థింగ్. సో వాళ్ళ లోపల ఏం జరుగుతుందో తెలీదు, చిన్న చిన్న పుచ్చులు ఉంటాయి, సో గార పట్టేస్తూ ఉంటుంది. దానివల్ల ఏంటి అంటే మీకు పెయిన్ అనేది రాదు, పెయిన్ అనేది డిస్కంఫర్ట్ అనేది ఏమీ రాదు ఎవరికైతే ఆ ఇబ్బంది ఉందో. సో నాకు అంతా బాగానే ఉంది కదా అనుకుంటారు. ఒక్కసారి ఆ పుచ్చు అనేది ఎక్కువయ్యి పెయిన్ రావడం స్టార్ట్ అయిన తర్వాత, వాయడం స్టార్ట్ అయ్యి ఒక్కొక్కసారి బ్లీడింగ్ గమ్స్ ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత ఎందుకు ఒకసారి చూపించుకుందాంలే అని బాగా పాడైన తర్వాత మా దగ్గరికి రావడం జరుగుతుంది. అప్పుడు ట్రీట్మెంట్ కాస్ట్ పెరుగుతుంది, ట్రీట్మెంట్ ప్లాన్ అనేది ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే ఎక్కువ డ్యామేజ్ అయింది అనుకోండి, మనం ఎక్కువ ట్రీట్మెంట్ చేయాలి, దాని నుంచి మనకి కాస్ట్ అనేది కూడా పెరుగుతుంది. ఎవరైతే రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటారో, వన్స్ ఇన్ ఇయర్ వచ్చి ఏం ప్రాబ్లం ఉంది చూపించుకుని దానికి ట్రీట్మెంట్ చేయించుకుంటారో వాళ్ళకి చాలా తక్కువలో ఖర్చు. సో ప్రాబ్లం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు చేసుకుంటే చాలా తక్కువలో అయిపోతుంది అంటారు. ఖచ్చితంగా అంతే కదా. అదేంటి చిన్న చిన్నగా ఏమన్నా చిన్న పుచ్చులు ఉన్నాయనుకోండి, దానికి చిన్న ఫిల్లింగ్ పెడతాం, అదే పెయిన్ వచ్చి వాపు వచ్చి దాని నుంచి పస్సు వచ్చిన తర్వాత వచ్చారనుకోండి, దాన్ని కొన్ని కండిషన్స్లో మనం సేవ్ చేస్తాం, కొన్ని కండిషన్స్లో మన పన్ను కూడా సేవ్ చేయలేని పరిస్థితి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మరి దానికి బడ్జెట్ అయితే ఎక్కువే అవుతుంది కదా. సో ఒక పన్ను ఓడిపోతే రీప్లేస్ చేసుకోవడం బెస్ట్ అంటారా? ఖచ్చితంగా ఒక్క పన్ను పోయినా దానికన్నా ఎక్కువ పళ్ళు పోయినా రిప్లేస్మెంట్ అనేది కంపల్సరీ అండి. ఎందుకు అంటే ఒక పన్నే పోయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇటుపక్క పన్ను ఏం చేస్తుంది అంటే ఆ ఉన్న స్పేస్ను ఆక్యుపై చేయడానికి అది జరిగిపోతూ ఉంటుంది. ఇంకా పై పన్ను దానికి అపోజిషన్ ఏం లేదనుకోండి, ఆ పై పన్ను కిందకి జారిపోతుంది. సరేలే ఇప్పుడు మనకి ఏం ప్రాబ్లం లేదు, ఫ్యూచర్లో చేయించుకుందాం అన్నప్పుడు ఈ పళ్ళు రెండు జరిగిపోయి పై పళ్ళు కిందకు వచ్చేసిందంటే అక్కడ మనకి పన్ను పెట్టడానికి జాగా ఉండదు. మీరు చేయించుకుందాం అన్నప్పుడు మేబీ అక్కడ సిచ్యువేషన్ మనకి ఫేవరబుల్గా ఉండకపోవచ్చు మనం చేయడానికి. సో ఒక పన్ను పోయినా ఎంత ఎర్లీగా వీలైతే అంత తొందరగా వచ్చి రిప్లేస్మెంట్ ఆప్షన్ అనేది చేయించుకోండి. మన దగ్గర చాలా రిప్లేస్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఓల్డెస్ట్ టెక్నిక్ లైక్ బ్రిడ్జ్ అంటారు, ఇటుపక్క పన్ను సపోర్ట్ తీసుకొని బ్రిడ్జ్ పెడతాం. అలా కాదు, ఇప్పుడు అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ ఉంటాయి అన్నమాట. అసలు పక్క పన్నుని డిస్టర్బ్ చేయకుండా ఎక్కడ పన్ను పోయిందో అక్కడే ఎముకలో ఒక మనకి నార్మల్గా న్యాచురల్గా పన్ను ఒకటి ఎలా ఉంటుందో ఇంప్లాంట్ కూడా ఒక్కటే అలా పన్ను అనేది పెట్టడం జరుగుతుంది అనమాట. సో ఇలాంటి డిఫరెంట్ ఆప్షన్స్ చాలా ఉన్నాయండి. సో రిప్లేస్మెంట్ ఆప్షన్ ఇస్ మ్యాండేటరీ. ఎస్.